ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఏంటంటే, యెహోవా నీవు ఎప్పుడు నా ఎద్దుకు వచ్చేదవు? స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఇది ఎవరు రచించిన కీర్తన అంటే, కీర్తనకారుడైన దావీదు రచించిన కీర్తన. ఈ కీర్తన ఎప్పుడు రచించాడు అంటే, అప్పటికి అతనికి ఒక 35 నుండి 40 ఇయర్స్ ఉండొచ్చు. 35 నుండి 40 సంవత్సరాల వయసు ఉండొచ్చు దావీదుకి. మంచి వయసే. ప్రైజ్ ది లార్డ్. 35 to 40 ఇయర్స్ ఉంటుంది ఆయనకు వయసు. అప్పుడు రాశాడు ఈ కీర్తన. ఎందుకు రాశాడు ఈ కీర్తన అంటే, జీవితం అంతా ఆయన ఎప్పుడైతే పట్టాభిషేకం చేశారో, ఎప్పుడైతే సమూయేలు వచ్చి ఆయన అభిషేకించి వెళ్ళారో, ఆ నాడు నుండి సౌలు తనను తరుముతూనే ఉన్నాడు. ఎక్కడుంటున్నాడో తెలీదు, ఏం తింటున్నాడో తెలీదు, తన పరిస్థితి ఏంటో తెలీదు. పరుగులు క్షణక్షణం భయాలతో బ్రతకవలసిన పరిస్థితి వచ్చింది. ఇవన్నీ దాటిపోయిన తర్వాత ఓనాడు సౌలు చనిపోయాడండి. ఆ తర్వాత యూదా వారందరూ కూడా దావీదు దగ్గరికి వెళ్ళి, బాబు నేను మేము రాజుగా అభిషేకిస్తామని తీసుకొచ్చి యూదా వారందరి మీద అతని ఒక రాజుగా పట్టాభిషేకం చేసి, యూదా పెద్దలందరూ అతనికి పట్టాభిషేకం చేశారు. ఆ తర్వాత అడవుల మీద తిరగడం మానేసి, దేశదిమ్మరిగా తిరగడం మానేసి, కొంచెం రిలాక్స్ అయ్యి కొంచెం ప్రశాంతమైన తర్వాత ఒక ఇల్లు కట్టుకున్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు దావీదు ఎక్కడున్నాడంటే పలానా చోటు ఉన్నాడు. తనకు ఒక ఇల్లు ఏర్పడింది. ఆ ఇల్లు నిర్మించుకున్న తర్వాత, ఆ ఇల్లంతా పూర్తి అయిన తర్వాత దావీదు అంటాడు, ప్రభువా ఎప్పుడు వస్తావు నా దగ్గరికి? స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఇప్పుడు నాకు ఒక ఇల్లు ఉండేది కాదు, అటు ఇటు పరుగులు తీస్తుండేవాడిని. ఇప్పుడు నాకు ఒక ఇల్లు నిర్మించబడింది, ఒక ఇల్లు కట్టబడింది, ఎప్పుడు వస్తావు నా ఇంటికి అని అడుగుతున్నాడు. ఆమెన్ చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. ప్రియమైన వర్లరా, ఒక శుభకార్యం జరిగినప్పుడు, ఒక మంచి కార్యం జరిగినప్పుడు మనం అందరూ కూడి వచ్చి పేకల దాకా బిర్యానీ తిని, అది అరక్క కూల్ డ్రింక్ తాగి, అర్ధరాత్రిలో పరుగులు తీసి, అర్థమైందండి, అప్పుడప్పుడు పెద్ద హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి, అర్థమైందండి, తిన్నదంతా మళ్ళీ కక్కిస్తారు అక్కడికి. ఏంటంటే కడుపులు క్లీన్ చేస్తారు. తినడం ఎందుకు, కడుపు క్లీన్ చేసుకోవడం ఎందుకు అనిపిస్తుంటుంది నాకు. శుభకార్యాలు జరిగినప్పుడు సందడిగా రావడం, సరదాగా రావడం, వెళ్ళిపోవడం అలా కాకుండా, దావీదు జీవితంలో ఒక శుభకార్యం, ఒక ఘనకార్యం, ఒక మహిమ కలిగిన కార్యం జరిగి ఒక ఇల్లు నిర్మించబడినప్పుడు ఆయన ప్రభుని అడుగుతున్నాడు, ఎప్పుడు నా యొద్దకు నీవు వస్తావు అని చెప్పడమే కాకుండా ఒక తీర్మానాన్ని, ఒక నిబంధన చేస్తున్నాడు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. పెళ్ళి ఒక శుభకార్యమే కదండి? శుభకార్యమేనా? ఆడవాళ్ళకి శుభమేనా అది? పురుషులకు మరి ఎట్టుంటుందో నాకు తెలియదు. శుభకార్యం. ఆ శుభకార్యం అప్పుడు అమ్మాయి ఎదుట అబ్బాయి, అబ్బాయి ఎదుట అమ్మాయి, భార్యాభర్తలు ఒకరు ఎదుట ఒకరు నిలబడి ఒక తీర్మానం చేసుకుని, జీవితకాలం అంతా నేను నీకే భార్యనై ఉంటాను, ప్రైజ్ ది లార్డ్, నీకే లోబడి ఉంటానంటే ఆయన కూడా నేను అంతే కదా, జీవితకాలం అంతా నీకే భర్తనై ఉంటాను, ఇతరుని వల్లక నిన్నే ప్రేమిస్తాను, నీతోనే ఉంటానని ఒక ప్రమాణం చేస్తారు. శుభకార్యం జరిగిన ప్రతిసారి ఒక తీర్మానాలు తీసుకోవాలి, ప్రమాణాలు చేసుకొని ఆ ప్రమాణాన్ని నెరవేర్చడానికి సాగిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పుట్టినరోజు వచ్చినప్పుడు ఓ పెద్ద కేక్ తీసుకొచ్చి హ్యాపీ బర్త్డే టు యూ అని ఒక పాట పాడి, కేక్ తీసుకుని ఆడుమూతికి ఈడు రాసి, ఈడుమూతికి ఆడు రాసి, అర్థమైందండి, ముక్కంతా పూడిపోయి ఊపిరాక పెద్ద హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వింత పనులు చేయబోయి ఇల్లు తగలబడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏదో ఒక పుట్టినరోజు సందర్భాన్ని, దేవా నన్ను 20 ఏళ్ళు, 40 ఏళ్ళు, లేకపోతే 50 ఏళ్ళు కాపాడుతూ వచ్చావు, ఇది నీవిచ్చిన ఈ ఆయుష్, నువ్విచ్చిన భిక్ష, నీవిచ్చిన ఆశీర్వాదం, ఇప్పుడు నేను బతికున్నానంటే ఇక నువ్వు నాకు ఎంతకాలం ఆయుష్కాలం ఇస్తావో ఆయుష్కాలం అంతా నీ కొరకు నేను సాక్షిగా బ్రతుకుతానని తీర్మానం చేయాలి. అది బర్త్డే. స్తోత్రం చెప్పడం అందరూ గట్టిగా హల్లెలూయా. అలా కాకుండా హ్యాపీ బర్త్డే అంటే కేకులు, ఫుడ్ కాదండి, ఫుడ్కి గౌరవం ఇవ్వాలి కదండి. కేకే కావచ్చు, అన్నమే కావచ్చు, అది కాదు, గౌరవం, రెస్పెక్ట్ ఇవ్వాలి కదండి. మూతికి రాసుకొని, అర్థమైందండి, ఆ తర్వాత స్కిన్ ఎలర్జీ వచ్చేసి, ఇట్లాంటి బోల్డని కేసులు నేను చూస్తున్నాను. హాస్పిటల్కి ఎన్ని కేసులు పోతున్నాయో లేదో కానీ మా దగ్గర బోల్డని కేసులు వస్తుంటాయి. ప్రేమైన వర్లరా, శుభ సందర్భాలు. నేను ఎందుకు ఈ మాటలని చెప్తుంటే, ఇక్కడ ఒక ప్రార్థన మందిరం నిర్మించబడింది. ఇదొక శుభ గడియ, ఇదొక శుభ సందర్భం. ఈరోజు మందిర ప్రారంభోత్సవం కార్యం జరిగింది. మందిరం కట్టేసాం, చర్చి కట్టేసాం. నంబూరులో, ప్రైజ్ ది లార్డ్, నంబూరులో ఒక మందిరం ఉంది అనడం కన్నా, ఈ ప్రార్థన మందిరం దేవుడా నువ్వు మాకు ఇచ్చావు, ప్రభువా నువ్వు మాకు ఇచ్చావు,
ఈ మందిరంలో మేము ఇక మీదట ఇలా జీవించబోతున్నాం. నీ మందిరంలో పచ్చని ఒలివల చెట్టు వల్ల మేము ఎల్లప్పుడూ ఉంటాము, నీ కృప యందు నమ్మిక ఉంచుచున్నాము అని ఒక తీర్మానం చేసుకోవాలి. ఆమెను చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, ఎప్పుడు నీవు నా యొద్దకు వస్తావు, నా ఇంటికి నీవు ఎప్పుడు వస్తావు అని దేవుని ప్రశ్నిస్తూనే తను పలు విధమైన తీర్మానాలు తీసుకొని పలు ప్రమాణాలు చేసినట్లు ఆ కీర్తన అంతా ఇప్పుడు మనం చదివాం. దాంట్లో ఒక 2-3 మాటలు మీకు గుర్తు చేస్తాను. అండ్ ఆ తర్వాత ఆయన మన దగ్గరకు వచ్చినప్పుడు కలిగే ఆశీర్వాదాలు ఏంటో కూడా మీతో పంచుకుంటాను. ఆమె ఏదైనా కానీ ఆశీర్వచనాలు లేకుండా మన వర్తమానాలు ముగించబడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆశీర్వచనాలతోనే మన వర్తమానాలు ముగించబడుతుంది. ప్రియులరా, మొట్టమొదటిగా దావీదు అంటాడు 101వ కీర్తనలో, కృపను గూర్చియు న్యాయమును గూర్చి నేను పాడతాను. దేని గురించి పాడతాడు చెప్పాలి. కృపను గురించియు న్యాయమును గురించి అంటే ఇంతకుముందు కృపను గురించి న్యాయం గురించి పాడలేదా? ఇంతకుముందు ఆయన కనికరాన్ని గురించి ఆయన న్యాయం గురించి నువ్వు పాడలేదా అని అంటే, గతంలో నా జీవితం వేరు. గతంలో నన్ను ఎవరు న్యాయం అడగలేదు. గతంలో ఎవరు నా కనికరం మీద ఆధారపడలేదు. ఎందుకంటే గతంలో నేను గొర్రెల కాపరిగా తిరిగాను, గతంలో నేను అడవిలో తిరిగాను, ఒక దేశ దిమ్మరిలాగా తిరిగాను. ఎక్కడుంటానో తెలీదు, ఎక్కడ తింటానో తెలీదు, ఏం జరుగుతుందో తెలీదు. క్షణక్షణం భయంతో బ్రతికాను. ఎవరికి న్యాయం చేయాలి, న్యాయం గురించి ఆలోచించాలని థాట్ నాకు రాలేదు. ఇప్పుడు దేవుడు నన్ను ఇశ్రాయేల్ ఇలా యూదా వారికి నన్ను ఒక రాజుగా దేవుడు పట్టాభిషేకం చేశాడు. ఈ రాజ్యంలో కృప ఉండాలి, ఈ రాజ్యంలో న్యాయం ఉండాలి, ఈ రాజ్యంలో నిర్దోషం ఉండాలి. గనక ఇక మీదట నేను కృపను గురించి న్యాయాన్ని గురించి పాడుతూనే ఉంటాను. చెప్పట్లు కూడా అందరూ గట్టిగా గట్టి 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 గట్టిగా. ఎందుకంటే ఈ రాజ్యంలో కృప ఉండాలి, ఈ రాజ్యం కృప చేత కప్పబడాలి, కనికరం చేత కప్పబడాలి, నీతి న్యాయాలు జరగాలి, ప్రజలు నిర్దోషమైన మార్గంలో నడవాలి. కనుక నేను కృపను గురించే పాడుతూ ఉంటాను, నీతి న్యాయమును గురించే నేను పాడుతూ ఉంటానని. అంటే ఇప్పుడు దావీదు ఫోకస్ అంతా ఏంటంటే నీతి న్యాయం జరిగించాలి, ప్రజలు చల్లగా ఉండాలి, ప్రజలు క్షేమంగా ఉండాలి, ప్రజలకు న్యాయం జరగాలి, ప్రతి అంజూరపు చెట్టు కింద, ప్రతి ద్రాక్ష చెట్టు కింద ప్రజలు ప్రశాంతంగా బ్రతకాలి. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మరి దేవుని సరే దావీదు గురించి నాకు పక్కన పెడితే ఇక్కడ కూడి వచ్చిన మనం ఈ ప్రార్థన మందులో మనం ఏం కోరుకుంటున్నాం, మన ఫోకస్ ఏంటి, మన గోల్ ఏంటి, మన గురి ఏంటి? ఓ 10th క్లాస్ చదువుతున్న స్టూడెంట్ ఉంటాడు, అతని గోల్ ఏమై ఉండాలి చెప్పండి? 10th క్లాస్ చదివే కుర్రోడు కానీ ఒక అమ్మాయి కానీ ఉందనుకోండి, ఆ పాప డైలీ రొటీన్ ఏంటంటే అమ్మాయిది ఉదయాన్నే లేవగానే సిద్ధపడిపోయి ఏం చేయాలంటే టెక్స్ట్ బుక్స్ అంతా ముందు పెట్టుకొని చక్కగా చదువుకోవడం, ఆ తర్వాత హోంవర్క్ చేసుకోవడం, ఏంటంటే సిద్ధపడడం, స్కూల్కి వెళ్ళడం, అక్కడ సబ్జెక్ట్స్ అన్నీ వినడం, మధ్యలో గ్యాప్ ఇస్తే ఏంటంటే లంచ్ బ్రేక్ ఫుడ్ తినడం, మరలా క్లాస్కి వెళ్ళడం, మరలా చదువుకోవడం, ఆ తర్వాత గేమ్స్ ఏదైనా ఉంటే కొద్దిసేపు గేమ్స్ ఆడుకోవడం, ఆ తర్వాత ఇంటికి రావడం, ట్యూషన్ ఉంటే ట్యూషన్కి వెళ్ళడం, ఆ తర్వాత ఇంటికి రావడం, మరలా హోంవర్క్ చేయడం, ఏంటండి అమ్మంత అన్నం పెడితే శుభ్రంగా తినడం, ఏంటి ఇదే కదండి తన గోలు. 10th క్లాస్ పాస్ అవ్వాలి. స్తోత్రం చెప్పడం గట్టిగా. కానీ ఈరోజు ఎవరికి అప్పగించిన పనిలో వాళ్ళు ఉంటున్నారా? 10th క్లాస్ చదువుతున్న ఒక పాప, 10th క్లాస్ చదువుతున్న బాబు, 10th క్లాస్ చదువుకుంటున్నా సరే, అది 10th కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ చదువుకుంటున్నాడు, దాని మీద ఫోకస్ చేస్తున్నారా? ఒక దైవ సేవకుడుగా నా డైలీ రొటీన్ ఏం తెలుసండి? ఉదయాన్నే లేవడం, ప్రార్థన చేసుకోవడం, ఫ్రెష్ అయిపోవడం, ప్రేయర్ చేసుకోవడం, బైబిల్ చదువుకోవడం, వర్తమానం సిద్ధపరచుకోవడం, ఆ తర్వాత ఆఫీస్కి రావడం, ఎవరైనా సమస్యలతో వస్తే వాళ్ళ కోసం ప్రార్థన చేయడం, ఆ తర్వాత ఎక్కడో పెళ్ళిలో లేకపోతే ఏదో కార్యక్రమాలు ఉంటే అక్కడికి వెళ్ళడం, ఆ కార్యక్రమం చూసుకొని మళ్ళీ రావడం, ఓ ముద్ద అన్నం తినడం, కొద్దిసేపు రెస్ట్ తీసుకోవడం, మళ్ళీ సాయంత్రం లేచి మళ్ళీ వర్తమానం సిద్ధపరచుకోవడం, ప్రేయర్ చేసుకోవడం, మీటింగ్ రావడం, పాడడం, దేవుని వాక్యం చెప్పడం, మీ అందరికీ ఆశీర్వచనాలు చెప్పడం, అందరికీ ప్రార్థన చేయడం, ఇది నా డైలీ రొటీన్. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా ఫోకస్ అంతా దాని మీదే ఉండాలి. దేవుని వాక్యాన్ని చదవడం, దేవుని వాక్యాన్ని బోధించడం, ఈరోజు ఎక్కడ సభను ఏర్పాటు చేయాలి, ఎక్కడ కూడికను ఏర్పాటు చేయాలి, ఎక్కడికి వెళ్ళి దేవుని మాటలు చెప్పాలి, ఎవరి కోసం ప్రార్థించాలి, ఇదే నా గురి అయి ఉండాలి, ఇదే నా గమ్యమై ఉండాలి. ఒక 25 సంవత్సరాల క్రిందట లేకపోతే ఒక 30 సంవత్సరాల క్రిందట నా జీవితం వేరు. ఎప్పుడైతే దేవుని ఇంట్లో అడుగు పెట్టానో, దేవుని మందులు అడుగు పెట్టాను, నాకు ఒక గురి. దేవా నీ కృపను గురించి పాడతాను, నీ న్యాయమును గురించి పాడతాను, యెహోవా నిన్ను కీర్తిస్తాను. ఈరోజు
దేవుడు మనకేమి ఇచ్చాడు, నన్ను ఉంచిన స్థానంలో నా బాధ్యత ఏంటని ఆ గ్రహింపు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఒక ఆఫీసులో నువ్వు ఉద్యోగం చేస్తున్నావంటే కనీసం ఒక అరగంటైనా కుర్చీలో కూర్చుంటున్నావా? వ్యాపారం చేస్తున్నావు, నీవు గుట్టుగా ఆ వ్యాపారం చేస్తున్నావు, నీకు ఒక వ్యాపారం ఇచ్చాడు, చక్కగా దాని వ్యాపారం. నీవు ఒక రైతు పని ఏంటంటే వ్యవసాయం చేసుకోవడం, భూమిని దున్నడం, విత్తనాలు వేయడం, పంటను కాచుకోవడం. ఇదే కాదండి. దాన్ని వదిలేసి ఏంటండి రైతుగా ఉండకుండా ఇన్స్టాగ్రామ్లో ఉంటే ఎట్లా? అర్థమైందండి? అప్పగించిన పనిని చేయకుండా ఏ పనిలో నువ్వు ఉంటున్నావు? వ్యాపారం చేసుకోవాల్సింది నీవు అంటే ఫోన్లు చూడడం తప్పని కాదండి. ఒకవేళ నీ ఫోన్ ఓపెన్ చేసినా దాంట్లో ఏం చూడాలంటే ఎలా వ్యవసాయం చేయాలి, కొత్త పద్ధతులు, వ్యవసాయం ఎలా చేసుకోవాలి, దాని గురించి దృష్టి ఉంచాలి, దాని మీద దృష్టి సారించాలి. కానీ మనుషులు, కుటుంబస్తులు, కుటుంబం మీద వాళ్ళకి శ్రద్ధ లేదు. పిల్లలు కలిగిన తల్లిదండ్రులకి పిల్లల మీద శ్రద్ధ లేదు. వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళకి ఆ వ్యాపారం మీద ఆసక్తి లేదు. సేవ చేస్తున్న వాళ్ళకి సేవ మీద ఆసక్తి లేదు. ఓ దైవ సేవకుడా, నీవు దేని కొరకు పిలువబడ్డావు? ఓ దైవ సేవకుడా, దేవుడు నిన్ను దేని కొరకు ప్రత్యేకించాడు? సువార్త ప్రకటించి వాని పాదములు ఎంతో సుందరమైనవి అని వ్రాయబడింది. మరి సువార్త ప్రకటించే పనిలో మనం ఉన్నామా? మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతావు, పాతాళలోక ద్వారములు దీని ఎదుట నిలవనేరవు అని వ్రాయబడింది. ఒక దైవ సేవకుడా, సంఘాన్ని కట్టే పనిలో ఉన్నావా? ఆలోచించి ఒకవేళ ఇంత క్రితం మనం ఎలా ఉన్నా ఇక మీదట మనం తీసుకోవలసిన ఒక నిర్ణయం ఏంటంటే, నా ఫోకస్, నా దృష్టి అంతా నీతిని గురించి, కృపను గురించి, న్యాయమును గురించి. దావీదు ఎలా పాడి స్తుతించాడో అలా దేవుడు మనకిచ్చిన బాధ్యతను నేను చక్కగా నిర్వహిస్తానని, దాని మీదే దృష్టి నిలుపుతానని తీర్మానం చేసుకుంటే ఖచ్చితంగా ప్రభు వస్తాడు. చప్పట్లు కూడా మొదలు గట్టిగా. ఖచ్చితంగా ప్రభు ఆ స్థలంలోనికి వస్తాడు. ఖచ్చితంగా ఆ కుటుంబానికి దేవుడు వస్తాడు. ఎక్కడుంటాడో ప్రభు అంటే బాధ్యత కలిగిన కుటుంబంగా ఆ కుటుంబం ఉండాలి. ఓ తండ్రి తన బాధ్యతను గుర్తుపట్టాలి. ఓ భార్య తన బాధ్యత ఏంటో గుర్తుపట్టాలి. ఆ ఇంట్లో ఉన్న పిల్లలు తన కర్తవ్యం ఏంటో, తన బాధ్యత ఏంటో గుర్తుపట్టాలి. ఒక దైవ సేవకుడు తన బాధ్యత ఏంటో గుర్తుపట్టాలి. ఒక దైవ సేవకురాలు తన బాధ్యత ఏంటో గుర్తుపట్టాలి. ఒక గ్రామ పెద్ద ఆ గ్రామం యొక్క బాధ్యత ఏంటో గుర్తుపట్టాలి. ఒక యజమానుడు తన బాధ్యత ఏమో గుర్తుపట్టి దాన్నే ఫోకస్ చేసుకుని వెళుతున్నప్పుడు ప్రియులారా, ఆ చోట ఖచ్చితంగా దేవుడు ఉంటాడు. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా.